నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు పెరిగిన వరద గేట్లు ఎత్తి కిందకి నీటిని విడుదల చేశారు. ఈ నీటి మధ్యలో చిక్కుకుపోయారు వ్యక్తి. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు ఎన్డీఆర్ఎఫ్ టీం. పంట మునిగిపోయినాయి. అంతే అంతే పంట మునిగిపోయినాయి. అంతే అంతే పంట మునిగిపోయినాయి. అంతే అంతే ఇటు నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు పెరిగిన వరద నీళ్లు గేట్లు ఎత్తి కిందకి నీటిని విడుదల చేసిన టైంలో నీటి మధ్యలో చిక్కుకుపోయినారు ఒక వ్యక్తి. ఇటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు ఎన్డీఆర్ఎఫ్ టీమ్. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లో అందిస్తారు. శ్రీనివాస్, రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా ఇప్పటి వరకు ఆ వ్యక్తి అక్కడే ఉన్నారా? ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎటువంటి పరిస్థితి నెలకొంది? కడెం ప్రాజెక్ట్ గేట్ ముందు ఒక వ్యక్తి చిక్కుకున్నాడు. గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఒక పెద్ద శబ్దం వస్తుంది. ఆ శబ్దానికి భయపడి అతను దాంట్లో వరదలో దుంకే వరకు అతను ప్రస్తుతం అయితే కొట్టుకుపోయాడు. అతను కడెం మండలం ఖన్నాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ గారు గుర్తించారు. ఇక్కడ అయితే గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఆయన మధ్యలో ఉండే అతను చిక్కుకున్నాడు. పోలీసు బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎంత కష్టపడి చివరికి మాత్రం అతను కొట్టుకొని పోయిండు. ప్రాజెక్టు నీటి మొత్తం 700 అడుగులు గాను 699 వరకు వచ్చేసి ఇక్కడ ప్రస్తుతం కడెం ప్రాజెక్టు 18 గేట్లలో 17 గేట్లు ఓపెన్ చేయడంతో ఘోరం జరిగింది. అతను కొట్టుకపోయినట్టు ప్రాణాలతో చాలా కష్టం. నిన్న 2 రోజుల క్రితము కలెక్టర్ అభిలాష్ గారు, జిల్లా ఎస్పీ జానకి శెట్టి గారు కడెం ప్రాజెక్టు సందర్శించి అధికారులకు, మన ప్రజలకు, మన గొర్రెల కాపరులకు, రైతులకు చెప్పిండు జాగ్రత్త ఉండాలి. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు మరియు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు గాను ప్రాజెక్టులను నిండుకుండా అయితే కింది ప్రాంతంలో ఉన్న వాళ్ళు జాగ్రత్త ఉండాలని చెప్పేసి ఎన్ని సూచనలు ఇచ్చినా చివరికి ఒక వ్యక్తి ప్రాణం వచ్చి కోల్పోయినట్టు మనకు తెలుస్తుంది. ఎంత జాగ్రత్తగా ఉందని చెప్పినా, ఎన్ని సూచనలు ఇచ్చినా కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందం ఆన్నే ప్రత్యేకంగా తిష్టి వేసి అక్కడనే ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ బృందం, పోలీసు వాళ్ళు అక్కడనే ఉన్నా కానీ ఆ వ్యక్తి అక్కడ కొట్టుకపోవడం అతను దురదృష్టకరం. ఎందుకంటే అతను సూచన ఇచ్చినా కానీ అతను పట్టించుకోలేదని చెప్పింది. అయితే చేపల కోసం 2 వ్యక్తులు పోయినట్టు తెలిసింది. ఒక వ్యక్తి అన్న జాగ్రత్త, ఇంకొక వ్యక్తి ఆయన ఒడ్డుకు చేరినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ప్రాణాలతో ఉంటే చాలా కష్టం. అతను ఎందుకంటే వరద 2 లక్షల పైన క్యూసెట్ల నీళ్ళు కింది భాగానికి వెళ్ళడంతో చాలా వేగంగా అది వరద ప్రవహిస్తుంది. ఆ వ్యక్తి కొట్టుకుపోవడం దురదృష్టకరం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.